ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన మోటార్ సైకిల్ చరిత్రలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎన్నో సంవత్సరాలుగా బైక్ అభిమానుల మనసును గెలుచుకున్న యమహా R6 స్పోర్ట్స్ బైక్ ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో దాదాపు 2 దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైక్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన R6 ప్రయాణానికి ముగింపు పలకనుంది. 1999లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన యమహా R6 దాదాపు 27 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో ఐకానిక్ మోడల్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అద్భుతమైన పనితీరు, రేసింగ్ DNA, ఆకర్షణీయమైన డిజైన్ తో బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే కఠినమైన యూరో 5 ఉద్గారాల నిబంధనలు అమల్లోకి రావడంతో 2021లో ఈ బైక్ ను రోడ్డుపై వినియోగించే మోడల్ గా విక్రయించడం నిలిపివేశారు. అనంతరం గత 5 ఏళ్లుగా కేవలం ట్రాక్ రేసింగ్ కోసం మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఆ ఉత్పత్తికి కూడా పూర్తిగా ముగింపు పలకాలని యమహా జపాన్ నిర్ణయించింది. యమహా జపాన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం యమహా R6 రేస్ బేస్ చివరి ఎడిషన్ డెలివరీలు 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేక బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. తొలి బుకింగ్ విండో 2026 జూలై 1న ప్రారంభమై జూలై 31, 2026 వరకు కొనసాగుతుంది. యమహా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో బుకింగ్ విండో 2026 ఆగస్టు 1న ప్రారంభమై ఆగస్టు 31తో ముగుస్తోంది. ఈ గడువు అనంతరం జపాన్ మార్కెట్లో యమహా R6 విక్రయాలకు శాశ్వతంగా తెరపడనుంది. అయితే ఐరోపా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న స్టాక్ పూర్తయ్యే వరకు ఈ బైక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ట్రాక్ రేసింగ్ కోసం రూపొందించిన ఈ మోడల్లో హెడ్లైట్లు, నెంబర్ ప్లేట్ వంటి అయితే 599cc ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్తో పాటు ఫ్లాగ్షిప్ R1 నుంచి తీసుకున్న హై పర్ఫార్మెన్స్ సస్పెన్షన్ బ్రేక్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు. గమనించాల్సిన విషయం ఏంటంటే యమహా R6 ను భారత మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదల చేయలేదు. అయినప్పటికీ భారత స్పోర్ట్స్ బైక్ అభిమానుల్లో ఈ మోడల్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం దేశంలో 600cc సూపర్ స్పోర్ట్స్ సెగ్మెంట్లో అధికారికంగా లభిస్తున్న ఏకైక జపాన్ మోడల్ కవాసాకి నింజా ZX-6R. తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఈ బైక్ ప్రస్తుతం భారత మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 12.49 లక్షలు. ఇదిలా ఉండగా యమహా భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని బైకులు, స్కూటర్ల ధరలను కూడా ఇటీవల సవరించింది. 2026 మేలో అమల్లోకి వచ్చిన తాజా ధరల జాబితా ప్రకారం పలు మోడళ్లపై ₹1000 వరకు ధరలు పెరిగాయి. ప్రముఖ నియో రెట్రో మోటార్ సైకిల్ XSR 155 ధరను ₹1000 వరకు పెంచింది. అలాగే దీని బేస్ వేరియంట్ మెటాలిక్ బ్లూ ధరను మాత్రం 1,49,990 వద్ద యథాతథంగా కొనసాగించింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర ఇప్పటికీ ₹1.5 లక్షల లోపే ఉంది. అదేవిధంగా పాసినో 125 స్కూటర్లోని హైస్పెక్ డిస్క్ బ్రేక్ మరియు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వేరియంట్ల ధరను కూడా కంపెనీ ₹1000 మేర పెంచింది. ఈ ధరల సవరణతో యమహా ప్రీమియం సెగ్మెంట్ వాహనాలపై స్వల్ప ధరల భారం వినియోగదారులపై పడింది. ధరల సవరణలో భాగంగా యమహా తన స్పోర్టీ స్కూటర్ రేస్ ZR 125లోని 4 వేరియంట్ల ధరలను ఒకేసారి ₹2200 మేర పెంచింది. దీంతో ఈ స్కూటర్ కొత్త ఎక్స్ షోరూమ్ ధరలు 76,960 నుంచి 89,760 మధ్యకు చేరాయి. అలాగే కంపెనీ ఫ్లాగ్షిప్ స్కూటర్ ఎరోక్స్ 155 ధరను కూడా 2,800 వరకు పెంచింది. అదేవిధంగా FZX స్టాండర్డ్ వేరియంట్ పై ₹2,500, DLX వేరియంట్ పై ₹2,800 వరకు ధర పెరిగింది. యువతలో మంచి ఆదరణ పొందిన MT-15 ధరను ₹3,800 మేర పెంచగా యమహా పోర్ట్ఫోలియోలో అత్యధికంగా R15 మోటార్ సైకిల్ ధరపై ₹4,900 మేర పెంపు ప్రకటించింది. దీంతో ప్రీమియం బైకులు, స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై ధరల భారం మరింత పెరిగింది.